హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా? అందరూ బాగున్నాను. అనేది చాలా బాగున్నాను. మీకు ఒక మంచి డైరీ ఫామ్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాను మీకు ఇవాళ. ఇది వచ్చేసరికి మొత్తం మనకి ఫస్ట్లో మీకు కాస్ట్ చెప్తున్నాను. ఈ ఓనర్ వచ్చేసరికి 3,60,00,000 చెప్తున్నారు ఈ డైరీ ఫామ్ వచ్చేసరికి. సో మీకు డైరీ ఫామ్ కనపడుతుంది, అక్కడే ఉన్నాయి ఆవులు అన్నీ ఉన్నాయి. మొత్తం 27 ఆవులు ఉన్నాయి. సో అందులో కొన్ని కృష్ణగిరి అండ్ కొన్ని పంజాబీ ఉన్నాయి. మీకు అక్కడికి వెళ్ళి అవి కూడా చూపిస్తాను. మొత్తం ఇది చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఫెన్సింగ్ కూడా బయట వైపు వచ్చేసరికి మనకి సోలార్ ఉంటుంది, లోపల జాలీ ఫెన్సింగ్ ఉంటుంది, డైమండ్ కట్ జాలీ ఫెన్సింగ్. సో మొత్తం 15 ఎకరాల ల్యాండ్ ఇది. మొత్తం 3 బోర్లు ఉన్నాయి. 3 బోర్లో వాటర్ వస్తున్నాయి ఫుల్గా. సో వాటర్ పరంగా ఇబ్బంది లేదు. అండ్ మనకి జనరేటర్ ఉన్నాయి, మిషనరీ ఉందని ఫుల్ సెటప్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కలిపి 3,60,00,000 చెప్తున్నారు ఓనర్. సో ఇదనమాట. మీకు ఫస్ట్ అయితే నేను డ్రోన్ షాట్లు చూపిస్తాను. డ్రోన్ షాట్లు అయితే చూడండి. మనకు వచ్చేసరికి మోరవర్ ఇది వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. సాయిల్ పరంగా అయితే ఇబ్బంది ఏం లేదు. రెడ్ సాయిల్ ఉంది. మీకు ఇది వచ్చేసరికి గిద్దలూరుకి దగ్గరలో ఉంటుంది అనమాట. సో ఇది మార్కాపురం జిల్లా గిద్దలూరు దగ్గరలో ఉంటుంది ఫామ్ ల్యాండ్ వచ్చేసరికి. ఎవరికైనా ఫామ్ ల్యాండ్ మనకి డైరీ ఫామ్ పెట్టుకోవడానికి ఫుల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే మాత్రం దీన్ని అయితే పర్ఫెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే కొన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి ఆవులు, మిగతా కొన్ని పాలు ఇస్తున్నాయి. పాలు ఇచ్చేంతవరకు డైలీ 100 లీటర్స్ వరకు ఇస్తున్నాయి రఫ్గా. సో కొన్ని దూడలపాను 90 నుంచి 95 లీటర్ల వరకు అమ్ముతున్నారు వీళ్ళు. సో డైలీ 6,000 ఇన్కమ్ వస్తుందని ఈ ఫామ్ మనకి ఫామ్ ఓనర్ అయితే చెప్తున్నారనమాట. దీన్ని చాలా బాగుంది, నాకు చూడటానికి చాలా బాగా నచ్చింది. ఇందులో కొంత గ్రాస్ చైనా నుంచి తెప్పించా అని చెప్తున్నారు. కొంత గ్రాసు కొన్ని మిషనరీ కూడా చేంజ్ వచ్చిందని చెప్తున్నా. ఈ మొత్తం మీకు దగ్గరుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో మీకు ఎవరైనా నచ్చితే ఫామ్ విజిటింగ్ పెట్టుకోండి. ఫస్ట్ అయితే డ్రోన్ షాట్లు చూడండి, ఆ తర్వాత దీని గురించి అయితే క్లారిటీగా మాట్లాడతాను. ఫస్ట్ మీరు డ్రోన్ షాట్లు చూశారు కదా. డ్రోన్ షాట్లు చూసినట్టే ఫామ్ అయితే చాలా బాగుంది. మనకి ఇది ల్యాండ్ కూడా షేప్ అవుట్ ఏం లేదు, షేప్ కూడా చాలా బాగుంది. పక్కనే హిల్ ఉంటుంది అనమాట. హిల్ పక్కనే ఫామ్ ల్యాండ్. చూడటానికి చాలా మంచి లొకేషన్ ఇది. మీకు తార్ రోడ్ నుంచి ఇక్కడ కూడా 6 కిలోమీటర్ ఉంటుంది అంతే. అది మట్టి రోడ్డు. మట్టి రోడ్లో కూడా మనకి ఎనీ టైం కారు కానీ అలా వచ్చేస్తుంది. మన కారు వచ్చింది కదా, ఇబ్బంది లేదు. సో మంచిగా ఉంది నాకు ఫామ్ ల్యాండ్ చూడటానికి. ఇది మొత్తం మొక్కజొన్న పెట్టున్నారు. ఆవులకి గ్రాస్ కోసం వదిలేస్తారు అనమాట, ఎండిగడ్డి కోసం. అటు మొత్తం పచ్చిగడ్డి ఉందన్నమాట. సో ఇది మొత్తం షెడ్ కూడా చాలా బాగుంది. మీకు దగ్గరికి వెళ్ళి మొత్తం చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం ఒక పెద్ద కుంట తీపిచ్చారు. కుంటలో వాటర్ ఫుల్గా స్టోర్ చేస్తే 4-5 డేస్ మొత్తానికి నీళ్ళు అయితే తడవచ్చు అంట. మొత్తం 3 మోటార్లు అని చెప్పారు. 3 మోటార్లు ఆ కుంటకి కనెక్టివిటీ పెట్టి అక్కడి నుంచి డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు మొత్తం పొలం మొత్తం. మనం ఫస్ట్ పోయే వాటర్ చూద్దామండి ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి టెంపుల్ ఉంది ఇది. సో ఇటువైపు అండ్ మనకి ఇటు వచ్చేసరికి వినాయక టెంపుల్ ఉందన్నమాట. ఇవి అయితే ఈ టెంపుల్స్ 2 సారే కట్టించారంట. మనకి ఇది వచ్చేసరికి పాండ్ చూడండి, ఫుల్గా వాటర్ నిండి ఉన్నాయి. సో ఇక్కడ ఒక మోటార్ నుంచి వాటర్ వస్తున్నాయి, అక్కడ ఒక మోటార్ నుంచి వాటర్ వస్తున్నాయి, అక్కడ 3 మోటార్లు రన్ అవుతున్నాయి. సో దీంట్లో ఫుల్గా వాటర్ పెడితే మనకి 3-4 డేస్ అయితే దీనికి మొత్తానికి వాటర్ అయితే సరిపోతాయంట. సో ఇక్కడైతే వాటర్ ఫుల్ ఎండాకాలం కూడా వాటర్ తగ్గకుండా వాటర్ వస్తున్నాయి చూడండి నీట్గా. సో వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సో మొత్తం ఇందులో 27 ఆవులు అయితే ఉన్నాయి డైరీ ఫామ్లో. సో ఆవులు వచ్చేసరికి డైలీ 90 నుంచి 100 లీటర్లు అయితే పాలు ప్రొడక్షన్ వస్తాయి. మార్నింగ్ 100, ఈవినింగ్ 100. అందులో దూడలకు వాటికి పోగా ఉదయం ఒక 90 నుంచి 95 లీటర్లు, ఈవినింగ్ 90 నుంచి 95 లీటర్లు అలా మధ్యలో అమ్ముతూ ఉంటారంట.
మిల్క్ ప్రొడక్షన్ అయితే డైలీ 6,000 వరకు ఇన్కమ్ వస్తుందని ఫామ్ ఓనర్ అయితే మనకు చెప్తున్నారు. కొన్ని ఆవులు కృష్ణగిరి నుంచి వచ్చినాయి, కొన్ని పంజాబ్ నుంచి కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు. సో ఇందులో కొన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి, ఒక 8 వరకు ఈనాల్సినవి ఉన్నాయి, కొన్ని పాలిస్తున్నాయి, కొన్ని అంటే ఈనే గేదెలు ఉన్నాయి కదా, అవి కూడా ఇంతే ఇంకా మనకి ఇన్కమ్ పెరుగుతుంది. సో అటు చిన్న చిన్న పిల్లలు అయితే అక్కడ ఉన్నాయి. మనకి చిన్న గెస్ట్ హౌస్ ఉంది అండ్ దానా ఫీడింగ్ అవి ఉన్నాయి కదా, అవి మొత్తం అందులో స్టోరేజ్ రూమ్ కట్టారు. సో వర్కర్స్ ఉండడానికి కూడా కట్టారు అనమాట. ఇక్కడ మనం ఉండడానికి ఇక్కడ ఒక షెడ్ ఉంది, మళ్ళీ ఎవరైనా వచ్చినప్పుడు మనం ఉండడానికి కొంచెం బాగా చేసుకుంటే అక్కడ కూడా ఉండొచ్చు. అండ్ మనకి మొత్తం గడ్డి పెట్టుకోవడానికి అక్కడ ఉంది. దీని చుట్టూరు దీని వరకు ఈ డైరీ ఫామ్ వరకు మళ్ళీ ఫెన్సింగ్ అయితే ఉందన్నమాట. డైరీ ఫామ్ పైన రేకులు ఉన్నాయి కదా, అవి కూడా క్వాలిటీ అనమాట. సో మీకు ఏంటంటే పీవీసీతో వేసారనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి వేడి అనేది తక్కువ వస్తుంది గేదెలకి. పైన లెంత్ కూడా చూడండి, షెడ్కి ఎంత హైట్ పెట్టారో. దానివల్ల ఏంటంటే గాలి అనేది ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంటుంది. సో ఈ ఆవులు అవి ఎప్పుడు హెల్తీగా ఉంటాయి అన్నమాట. సో వీటికి గడ్డి కోసం వెనకాల 4-5 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు మొత్తం గడ్డి నాటారు. ఆ గడ్డి కూడా చేయించి తెప్పించారంట. సో ఆ గ్రాస్ హెవీ ప్రోటీన్ ఉంటుందంట గడ్డి అది వచ్చేసరికి. సో మనకి పిల్లర్స్ కూడా చూడండి కొంచెం హెవీగా వేస్తారు, పిల్లర్స్ కూడా గట్టిగా ఉన్నాయి. సో వీటికి వాటర్ కోసం అయితే 3 ట్యాంకులు ఉన్నాయి, వాటర్ ట్యాంకులు. షెడ్ అయితే చాలా బాగుంది ఇది. అండ్ దీన్ని గ్రాస్ కట్ చేయడానికి కూడా మనకి ట్రాక్టర్ ఉంది కదా, మిషనరీ. సో మిషనరీ కొంత చైనా నుంచి తీసుకొచ్చారంట. ట్రాక్టర్ అయితే అది మన ఇండియన్దే, అండ్ దాని మిషనరీ మాత్రం చైనా నుంచి వచ్చింది. సో ఇటువైపు వచ్చేసరికి చిన్న దూడలు ఉంటాయి కదా, వాటికి సపరేట్గా షెడ్ ఉందన్నమాట అవి కూడా. సో మనకైతే పాలు తీస్తున్నారు చూడండి, మొత్తం మిషనరీతోనే. తీయడానికి కూడా మొత్తం మిషనరీ ఉంది వీళ్ళకి. సో దాంతో తీస్తారు మొత్తం. చూడండి ఎలా తీస్తున్నారు. ఈ మొత్తం ఆవులు అనమాట. ఇక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ కొన్ని ఉన్నాయి. సో వాడి పిల్లలు ఇక్కడ ఉన్నాయి. కొత్త రీసెంట్గా ఈనిందంట, భలే ఉంది కదా దూడ పిల్ల, చాలా ఇష్టం అంటే. జనరేటర్ అనమాట. సో కుబోటో చిన్న ట్రాక్టర్ ఉంది కదా, దాన్ని పెట్టి దీంతో రన్ చేస్తే 2 మోటార్లకు వాటర్ వస్తాయంట కంటిన్యూషన్గా. 2 మోటార్ కెపాసిటీ సరిపోయింది. ఇది జనరేటర్ మొత్తం కొత్త జనరేటర్, అది కూడా ఉందన్నమాట, ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ ఈ ల్యాండ్లో. సో మనకి ఇవి చూసారా, గడ్డి గ్రాస్ కూడా స్టోరేజ్ చేయడానికి ఎంత స్ట్రాంగ్గా వేయించారు. మొత్తం ఎంత ఐరన్ కాంక్రీట్తో చేస్తారనమాట మనకి. అంటే సో నీట్గా ఉందన్నమాట. మనకి ఇది వచ్చేసరికి ట్రాలీ కూడా చేయించారు. మనకి అక్కడ వచ్చేసరికి గ్రాస్ కట్టర్ ఉంది కదా, అది కూడా చూపిస్తాను, డోజర్. సో మనకు మొత్తం ఇందులో మిషనరీ మొత్తం ఇందులో ఉంది. ఎవరికన్నా డైరీ ఫామ్ పెట్టి మంచిగా చేయాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఇందులో ఉన్నాయి. ఇక్కడ అన్నీ చూడండి దూడలు ఎలా ఉన్నాయో, అన్నీ ఈ ఆవులు అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ జనరేషన్ కల్లా ఈ రెడీ అయిపోతాయి. ఇది వచ్చేసరికి డోజరు అండ్ అది గ్రాస్ కట్టర్ అనమాట. దాని బ్యాక్ సైడ్ మిషనరీ వచ్చేసరికి అది మొత్తం మనకి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇది మొత్తం ఎండి చెత్త అంటారు కదా, దానికోసం వదిలేశారనమాట ఆవులకి ఎండిగడ్డి కోసం. మనకి బోర్లు మొత్తం 3 బోర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక బోర్ ఉంది, అక్కడ ఒక బోర్, అక్కడ ఒక బోర్, మొత్తం 3 బోర్లు ఉన్నాయి. ఒక్కో బోర్ వచ్చేసరికి 2 ఇంచుల వరకు వస్తున్నాయి అంట ఫుల్గా. సో అటువైపు మామిడి చెట్లు ఉన్నాయి, కొన్ని ఒక 15 వరకు మామిడి చెట్లు ఉన్నాయంట అక్కడ. మీకు చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది, పొలం మొత్తం ఇబ్బంది లేదు. సాయిల్ కూడా ప్యూర్ రెడ్ సాయిల్, ఇది సాయిల్ కూడా చాలా బాగుంది. మీకు ఇది వచ్చేసరికి గ్రాస్ కట్టర్ అనమాట, చెప్పేది. ఇది పెద్దది కాకుండా మళ్ళీ చిన్నది ఒకటి ఉంది, చిన్న ట్రాక్టర్ ఒకటి, అంటే ఏదన్నా మందులు అవి కొట్టుకోవడానికి దాన్ని కూడా తెచ్చి పెట్టారనమాట. స్టోర్ రూమ్ అనమాట అది. ఏదన్నా దానా అవి పెట్టుకోవడానికి, దానా కానీ ఏదన్నా ముందు అట్లా ఏమైనా పెట్టుకోవడానికి మొత్తానికి స్టోర్ రూమ్ అది. దాని పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇది వచ్చేసరికి మొత్తం డ్రిప్ ఇరిగేషను, మొత్తం డ్రిప్ అనమాట. డ్రిప్ పైప్ లైన్ తీసి పెట్టారు ప్రజెంట్ ఇక్కడ. ఇది వచ్చేసరికి మళ్ళీ వేస్ట్ వాటర్ పోవడానికి ఇక్కడ ఒక కుంట తీసి పెట్టారు. ఇది చిన్న ట్రాక్టర్ అనమాట, కుబోట్. సో మనం ఏదైనా మందులు అవి కొట్టడానికి. సో అంటే మిషనరీ అంత మొత్తం ఫుల్ మిషనరీ అంత ఉంది. అది వచ్చేసరికి ఇత్తనాలు ఇది నాటడానికి అనమాట. అది మొత్తం ఎన్ని డిప్రిగేషన్. మనకి రోడ్డు అయితే చూడండి మంచిగా, డైరీ ఫామ్ వరకు రోడ్డు ఉంది మంచిగా. పొలం చుట్టూ కూడా మంచి రోడ్డు ఉంది అటువైపు కూడా. సో మీ కింద ట్రాన్స్ఫార్మర్లు దీనికి వచ్చేసరికి మొత్తం 2 ట్రాన్స్ఫార్మర్లు, 3 ఫేస్ ఉంది. సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఒకటి ఉందన్నమాట. 3 ఫేస్లో మొత్తం 5 కనెక్షన్లు ఉన్నాయి మనకి. ఈ ల్యాండ్ వరకు 5 కనెక్షన్లు ఉన్నాయి. అందులో ఆల్రెడీ 3 కనెక్షన్లు మోటార్లు వాడుతున్నారు ఆల్రెడీ. సో ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్, సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది. మొత్తం 3 ట్రాన్స్ఫార్మర్లు. ఇది మొత్తం గ్రాస్ అనమాట వాటికి, ఆవులకి. ఇదేమో ఎండిగడ్డి కోసం వదిలేశారు దీన్ని. మీకు వెనకాల పెద్ద ట్యాంక్ కూడా ఉంటుంది, స్టోరేజ్ ట్యాంక్. సో అందులో వాటర్ కానీ ఫిల్ చేస్తే ఈ ల్యాండ్ మొత్తానికి 4-5 డేస్ వస్తాయంట వాటర్ మొత్తం ఫుల్గా తడిపోవడానికి. సో మోటార్లు మొత్తం దాన్ని కనెక్ట్ చేసి పెట్టుంటారు ఆ ట్యాంక్కి. సో అక్కడ నుంచి మొత్తానికి డ్రిప్ ఇరిగేషన్తో మొత్తం మనకి పైపు కూడా అండర్ గ్రౌండ్లో పైప్ లైన్ ఉంటుంది మొత్తం. డ్రిప్ ఇరిగేషన్ కూడా మొత్తం ఫుల్ సెటప్ ఉంది, ఇబ్బంది లేకుండా. సో మనకి ఇది వచ్చేసరికి గ్రాస్ కట్ అనమాట. ఒకవేళ అది ఏమైనా ట్రబుల్ అయినా కూడా దీంతో యూజ్ చేసుకోవడానికి. ఇది కరెంట్ది అనమాట.
సో మొత్తం గ్రాస్ ఇదంతా మిషనరీ. సో మీకు ఇదంతా ఇంకా ఫామ్ ఇంకా చాలా పెద్దగా ఉంది. మొత్తం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా డైరీ ఫామ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫుల్ సెటప్తో ఉంది. మనకు రూపాయి కూడా ఖర్చు పెట్ట అవసరం లేదు. డైరెక్ట్గా వచ్చేసి మనం వర్క్ చేసుకొని డైరెక్ట్గా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. మీకు ఎవరికైనా డైరీ ఫామ్ మీద ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అండి, పైన నెంబర్ ఇస్తాను. సో డైరెక్ట్గా ఈ పౌండర్ ఉన్నారు కదా, సార్ ఉన్నారు కదా, సార్తో కూర్చోండి ఇది మాట్లాడిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది రేట్ వస్తారు, ఇది దీని కాస్ట్ వస్తారు మొత్తం ఓవరాల్గా ల్యాండ్, ఇక్కడ ఉన్న మిషనరీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఇలా ఇచ్చేసి వెళ్ళిపోతారు. 3,60,00,000 చెప్తున్నారు సార్. సో ఇదన్నమాట. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. సో ఇది నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ మీదకి వస్తాను. బాయ్ బాయ్.